Hi everyone, this is Usha, chemistry faculty. Last video lo మనం ఏం డిస్కస్ చేసుకున్నామన్నా సింబల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ లాటిన్ నేమ్స్ అండ్ సైంటిస్ట్ నేమ్స్, నెక్స్ట్ కంట్రీ అండ్ లాబొరేటరీ నేమ్స్ అండ్ ప్లానెట్ నేమ్స్ బేస్ చేసుకుని చెప్పాను. కంప్లీట్ సింబల్స్ మీకు డిస్కస్ చేస్తా. అంటే సింబల్స్ మీకు ఎలా ఇస్తాడు అంటే సింబల్స్ విత్ 1 letter అండ్ సింబల్స్ విత్ 2 letters అండ్ సింబల్స్ కన్వర్టెడ్ ఇంటూ లాటిన్ నేమ్స్ and symbols converted into country and laboratory name and scientist names and next planet name బేస్ చేసుకొని మీ కాన్సెప్ట్ అంతా నేను కంప్లీట్ చేశాను. ఓకే, మీకు ఈ వీడియోలో నేనేం డిస్కస్ చేస్తానని చెప్పాను ఆల్రెడీ మీకు బిఫోర్ వీడియోలోనే మెన్షన్ చేశా. నెక్స్ట్ వీడియో 1 to 30 ఎలిమెంట్స్ సింబల్స్ ఉంటాయి అని చెప్పాను. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఆల్రెడీ 1 to 30 ఎలిమెంట్స్ షార్ట్ కట్ మీకు నేర్పించాను, అవునా? ఐహిలిబెబో, కానేఫ్లోని, సోమియల్, లూసిఫా, సప్లర్, పోకాస్, కాటే, విక్రమం, ఐకోనికాజీ. సో ఆ 1 to 30 ఎలిమెంట్స్ కి సింబల్స్ నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను చెప్తాను, నన్ను ఫాలో అవ్వండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఓకే, ఫస్ట్ 1 to 10 ఎలిమెంట్స్. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్. ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్. What is the symbol of hydrogen? Hydrogen symbol H. Okay. Next, second one is helium. The symbol of helium is He. And the third one, lithium. Lithium. The symbol of lithium is Li. Symbols very important. Nana follow only. Hydrogen symbol H. This is single letter, only capital use cheyali. Next helium He, 2 letters ante first letter capital and second letter small. Lithium Li, first letter capital and second letter small. Next fourth one is beryllium. Okay, the symbol of beryllium is Be nana, first letter capital and second letter small. And fifth one boron. Boron. The symbol of boron is B, capital B. ఒకసారి చూడండి, B లెటర్ తో 2 సింబల్స్ ఉన్నాయి చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బెరీలియం BE సింబల్, బోరాన్ B సింబల్. ఓకే, బోరాన్ సింగిల్ లెటర్ ఎలిమెంట్ అండ్ బెరీలియం 2 letters. ఓకేనమ్మా, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అండ్ సెకండ్ లెటర్ స్మాల్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈజ్ కార్బన్. Carbon. The symbol of carbon is C, single letter element. And the seventh one is nitrogen. Nitrogen. The symbol of nitrogen is M. Okay. Next one is oxygen. Oxygen. The symbol of oxygen is O. And the ninth one, fluorine. Fluorine. The symbol of fluorine is F. And the 10th one is neon. Neon. The symbol of neon is Ne. ఒకసారి క్లియర్ గా చూడండి నాన్న, ఇక్కడ మనకి 1 to 10 ఎలిమెంట్స్ కంప్లీట్ అయినాయి. సో ఈ 1 to 10 ఎలిమెంట్స్ లో సింగిల్ లెటర్ ఎలిమెంట్స్ హైడ్రోజన్, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ నాన్న. నెక్స్ట్ 2 letter సింబల్స్ ఎన్నిరా? హీలియం He, లిథియం Li, బెరీలియం Be, నెక్స్ట్ వన్ నియాన్ Ne. సో 1 to 10 కంప్లీటెడ్ నాన్న. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ 11th వన్. ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే 11th వన్ ఈజ్ సోడియం నాన్న. ఒకసారి క్లియర్ గా చూడండి, సోడియం ఆల్రెడీ మీకు బిఫోర్ వీడియోలో నేను డిస్కస్ చేశాను. సోడియము సింబాలిక్ రిప్రజెంటేషన్ ఎలా వస్తుందన్న? సోడియం అంటే SO రాదు, అవునా కదా? SD రాదు, SM రాదు, అది లాటిన్ నేమ్ బేస్ చేసుకుని వస్తుంది. వాట్ ఈస్ ద లాటిన్ నేమ్ ఆఫ్ సోడియం రా? నాట్రియం. ది సింబల్ ఆఫ్ సోడియం ఈస్ Na. Natrium. This symbol of sodium is Na ra tali. Okay, follow. Okay, next 12th one is magnesium. Magnesium. The symbol of magnesium Mg. And the 13th one, aluminium. Aluminium. The symbol of aluminium is Al. Next 14th one, silicon. Silicon. The symbol of silicon is Si. Next 15th one is phosphorus. Phosphorus. The symbol of phosphorus P. Next one is sulfur.
16th సల్ఫర్. ది సింబల్ ఆఫ్ సల్ఫర్ ఈజ్ ఎస్. ఒకసారి క్లియర్ గా చూడండి. ఎస్ లెటర్ మీద 2 ఉన్నాయమ్మా సింబల్స్. ఒకసారి చూడండి 2 వేరియేషన్స్. సిలికాన్ సింబల్ వచ్చి ఎస్ ఐరా, సల్ఫర్ సింబల్ వచ్చి ఎస్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ 17th వన్ ఈజ్ క్లోరిన్. Chlorine. The symbol of chlorine is Cl. Okay. Next, 18th one is argon. The symbol of argon is Ar. Next, 19th one potassium. Potassium వచ్చేటప్పుడు మరలా మీకు ఒకటి గుర్తు రావాలి. ఏంటి? లాటిన్ నేమ్ లాగా. వాట్ ఈస్ ద లాటిన్ నేమ్ ఆఫ్ పొటాషియం రా? పొటాషియం లాటిన్ నేమ్ కాలియం. కాలియం. ది సింబల్ ఆఫ్ పొటాషియం ఈస్ కే. ఇక్కడ చూడండి మనకి 11 to 20 లో 2 లాటిన్ నేమ్స్ వచ్చినాయి. సోడియం, నాట్రియం, పొటాషియం, కాలియం. ఓకే, నెక్స్ట్ 20th కాల్షియం. కాల్షియం. ది సింబల్ ఆఫ్ కాల్షియం ఈస్ Ca. ఓకేనా? సో 11 to 20 ఆల్సో కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ 21 to 30. 21 to 30. ఓకే, 21 ఎలిమెంట్ ఒకసారి చూడండి. స్కాండియం. స్కాండియం. ది సింబల్ ఆఫ్ స్కాండియం ఈజ్ Sc. 22 టైటానియం. ది సింబల్ ఆఫ్ టైటానియం ఈజ్ Ti. నెక్స్ట్ 23 వెనాడియం. వెనాడియం. ది సింబల్ ఆఫ్ వెనాడియం ఈజ్ V. ఓకే, next 24th chromium. Chromium. The symbol of chromium is Cr. And the 25th manganese. Manganese. The symbol of manganese is Mn. ఒకసారి క్లియర్ గా చూడండి రా. ఇక్కడ మెగ్నీషియం Mg వచ్చిందిరా, మాంగనీస్ Mn. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. మెగ్నీషియం సింబల్ వచ్చి Mg, మాంగనీస్ సింబల్ వచ్చి Mn. ఓకే, మీరు అది ఇది పలికేటప్పుడే మీరు ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడే మీకు తెలుస్తుంది. మెగ్నీషియం. మెగ్నీషియం అంటే MG దగ్గర చూడండి. ఓకే, Mg. మాంగనీస్. మాంగనీస్ అంటే N దగ్గర చూడాలి. ఓకేనా? ఈ రెండాట్లకి వేరియేషన్ చూడండి. మెగ్నీషియం Mg, మాంగనీస్ Mn. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, రైట్. నెక్స్ట్ 26th వన్ ఈజ్ ఐరన్. ఐరన్. ఐరన్ సింబల్ ఏంట్రా? ఇది దేని బేస్ చేసుకుని వస్తుంది? లాటిన్ నేమ్ బేస్ చేసుకుని వస్తుంది. సో ది సింబల్ ఆఫ్ ఐరన్ ఈజ్ Fe. ది లాటిన్ నేమ్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఫెర్రం. ఓకేనా? లాటిన్ నేమ్. నెక్స్ట్ 27th వన్ కోబాల్ట్. Cobalt. The symbol of cobalt is CO. First letter capital and second letter small. Before video lo cobalt and carbon monoxide variation చూపించాను మీకు. Cobalt అంటే first letter capital and second letter small. Both are capital letters means so that is carbon monoxide అని కూడా మీకు మెన్షన్ చేశాను. ఫాలో అవ్వండి. నా వీడియోస్ మీరు కంటిన్యూస్ గా ఫాలో అవుతే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాన్సెప్ట్ అనేది మీరు మధ్యలో ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతిరోజు నేను వీడియోస్ పెడుతున్నాను చూడండి. సండే కూడా నేను రెస్ట్ లేదు. సండే కూడా నేను పెడుతున్నా మీకు వీడియోస్. సో కంపల్సరీ మండే టు సండే ఫాలో అవ్వండి. ఓకేనా? ఈ నెక్స్ట్ వీక్ నుంచి ఏం చేస్తానంటే మండే టు సాటర్డే కాన్సెప్ట్ చెప్పి మండే టు సాటర్డే కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఉన్న ఓన్లీ ఆబ్జెక్టివ్ బిట్స్ నెక్స్ట్ సండే నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే సండే స్పెషల్ అన్నమాట. సండే స్టూడెంట్స్ రెస్ట్ లో ఉంటారు కాబట్టి అట్లీస్ట్ 1 or 2 hours అది ఒకసారి మీరు స్పెండ్ చేయండి. ఎందుకంటే మండే టు సాటర్డే మనం ఏ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేసుకుంటామో ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ గా ఉన్న ఓన్లీ ఆబ్జెక్టివ్ బిట్స్ నేను ఎవ్రీ సండే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీక్ నుంచి. సో నా వీడియోస్ కంపల్సరీ మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా? కంపల్సరీ ఫాలో అవుతే మీకు మంచి యూజ్ అవుతుంది. సో మరలా మీరే కామెంట్ బాక్స్ లో నాకు చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ 28 చూడండి. నికెల్. ఓకే, నికెల్ సింబల్ సింబల్ Ni. ఓకే, నెక్స్ట్ 29th కాపర్. ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. కాపర్ కూడా లాటిన్ నేమ్ బేస్ చేసుకుని వస్తుందిరా. ద లాటిన్ నేమ్ ఆఫ్ కాపర్ ఈస్ క్యూపరం. ది సింబల్ ఆఫ్ కాపర్ ఈస్ Cu. ఓకే, నెక్స్ట్ 30th జింక్ అమ్మ. ది సింబల్ ఆఫ్ జింక్ ఈస్ Z.
వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. 1 to 30 ఎలిమెంట్ సింబల్స్ నేను చెప్పాను, ఫాలో అవ్వండి. 1 to 30 ఎలిమెంట్ సింబల్స్. ఈ 1 to 30 ఎలిమెంట్ సింబల్స్ లో లాటిన్ నేమ్స్ చూడండి. సోడియం, ఓకేనా, లాటిన్ నేమ్. నెక్స్ట్ వన్ పొటాషియం, లాటిన్ నేమ్. నెక్స్ట్ వన్ ఐరన్, లాటిన్ నేమ్. అంటే 3 లాటిన్ నేమ్స్ వచ్చినాయి. ఓకే రైట్, ఫాలో అవుతున్నారా స్టూడెంట్స్? కంపల్సరీ ఇది మీకు నీట్గా గుర్తుంచుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఎలిమెంట్స్ అన్ని మ్యాక్సిమము చూడండి వాటి స్టార్టింగ్ లెటర్స్ వస్తాయి. స్టార్టింగ్ లెటర్స్ సింబాలిక్ రిప్రజెంటేషన్స్ వస్తాయి. డబుల్ లెటర్స్ అంటే చెప్పాను కదా ప్రొనౌన్సియేషన్ బేస్ చేసుకుని వస్తాయి. సో ఫాలో అవ్వండి. ఓకే, సో సింబల్స్ టాపిక్ని బేస్ చేసుకొని ఆబ్జెక్టివ్ బిట్స్ ఎలా అడుగుతాడో ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్ బిట్స్ ఒకసారి డిస్కస్ చేస్తాను, ఫాలో అవ్వండి. సో ఫస్ట్ బిట్ ఒకసారి చూడండి నాన్న. అమాంగ్ ద ఫాలోయింగ్ ది సింబల్ ఆఫ్ సిల్వర్ ఈజ్. అమాంగ్ ద ఫాలోయింగ్ ది సింబల్ ఆఫ్ సిల్వర్ ఈజ్. సిల్వర్ సింబల్. ఓకే, ఆప్షన్ ఏ ఏయు, ఆప్షన్ బి ఏజి, ఆప్షన్ సి ఎస్బి, ఆప్షన్ డి ఎస్సి అని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్వర్ అని కనిపించిన వెంటనే మీకు ఒకటి గుర్తు రావాలి. ఏంటి నాన్న? లాటిన్ నేమ్. ఓకే, వాట్ ఈస్ ద silver Latin name? Argentum. The symbol of silver is Ag. So option B is the right answer. దేని బేస్ చేసుకుంది? లాటిన్ నేమ్ ని బేస్ చేసుకుని వచ్చింది. సో ఆప్షన్ బి రైట్ అవుతుంది. మరి రిమైనింగ్ ఏసిడి, ఏ ఆప్షన్ ఏ క్వశ్చన్ వేస్తే మీకు ఆ ఏసిడి రైట్ అవుతాయి అది ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఏయు అంటే ఎవరిది లాటిన్ నేమ్? సింబల్ ఎవరిది నాన్న? గోల్డ్ నాన్న. ఓకే, ది లాటిన్ నేమ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఆరం, ది సింబల్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఏయు. నెక్స్ట్ యాంటిమోనీ, ది లాటిన్ నేమ్ ఆఫ్ యాంటిమోనీ ఈజ్ స్టిబియం, ది సింబల్ ఆఫ్ యాంటిమోనీ ఈజ్ ఎస్పి. నెక్స్ట్ ఆప్షన్ డి ఎస్సి అంటే అది డైరెక్ట్ స్కాండియం. ఓకే, స్కాండియం సింబల్ ఎస్సి. ఓకేనా, రైట్. నెక్స్ట్ సెకండ్ బిట్ ఒకసారి చూడండి నాన్న. ది సింబల్ ఆఫ్ ఎలిమెంట్ డెరైవ్డ్ ఫ్రమ్ ప్లానెట్ నేమ్. ప్లానెట్ నేమ్ నుంచి డెరైవ్ అయిన ఎలిమెంట్ ఏది? ఆప్షన్ ఏ ఎఫ్ఈ, ఆప్షన్ బి పియు, ఆప్షన్ సి డబ్ల్యూ, ఆప్షన్ డి పిఓ. ఇక్కడ క్లియర్ గా చూడండి నాన్న. ది సింబల్ ఆఫ్ ఎలిమెంట్ డెరైవ్డ్ ఫ్రమ్ ప్లానెట్. ఏ ప్లానెట్? ఒకసారి చూడండి, ప్లూటోనియం, ప్లూటో. ఓకేనా, ప్లూటోనియం ఎలిమెంట్, ప్లూటో ప్లానెట్ నేమ్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, మరి రిమైనింగ్ ఆప్షన్స్ ఏమవుతారా? ఇది ఐరన్ సింబల్ అవుతుంది. ది లాటిన్ నేమ్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఫెర్రమ్, ది సింబల్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఎఫ్ఈ. ఇక్కడికి వచ్చేటప్పటికి టంగ్స్టన్, ది లాటిన్ నేమ్ ఆఫ్ టంగ్స్టన్ ఈజ్ వోల్ఫ్రమ్, ది సింబల్ ఆఫ్ టంగ్స్టన్ ఈజ్ డబ్ల్యూ. ఇది ఏంటి? పొలోనియం, పోలాండ్. పోలాండ్ బేస్ చేసుకుని వచ్చిందని చెప్పాం కదా. సో ఈ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఆ క్వశ్చన్ వేస్తే మీకు కరెక్ట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ బిట్ నెంబర్ 3 ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, సింబల్ ఆఫ్ ఎలిమెంట్ డెరైవ్డ్ ఫ్రమ్ జర్మన్ నేమ్. జర్మన్ నేమ్ అది. ఓకేనా, ఆ జర్మన్ నేమ్ ఎవరు? ఒకసారి చూడండి, ఐరన్. ఐరన్ కాదురా. నెక్స్ట్ కాపర్, ఇది లాటిన్ నేమ్ బేస్ చేసుకుని వచ్చింది. కాపర్ మీన్స్ క్యుప్రమ్, ది సింబల్. ఓకే, ది సింబల్ ఆఫ్ కాపర్ ఇస్ సియు, లాటిన్ నేమ్ క్యుప్రమ్. నెక్స్ట్ ఇది గోల్డ్, ది లాటిన్ నేమ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఆరం, ది సింబల్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఏయు. అంటే ఇక్కడ మనకి జర్మన్ నేమ్ వస్తుంది టంగ్స్టన్ వోల్ఫ్రమ్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇవి డైరెక్ట్ బిట్స్. అలా కాకుండా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు. ఇలా చూడండి, సింబల్ ఇచ్చాడు, ఎలిమెంట్ ఇచ్చాడు, మ్యాచింగ్ చేయమంటున్నాడు. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఓకే, ఫస్ట్ సింబల్ హెచ్జి, సెకండ్ సింబల్ కే, థర్డ్ సింబల్ టిఐ, ఫోర్త్ సింబల్ ఈఎస్. ఓకే, ఎలిమెంట్స్ ఏమి ఇచ్చాడు? పొటాషియం, మెర్క్యూరీ, ఐన్స్టీనియం, టైటానియం. ఫస్ట్ మనం ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, హెచ్జి. హెచ్జి అంటే ఎవరా? మెర్క్యూరీ. ఓకే, ది లాటిన్ నేమ్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ హైడ్రోజిరం, ది సింబల్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ హెచ్జి. అంటే హెచ్జి ఎవరిది సింబల్? మెర్క్యూరీ. సో 2 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కే. కే అంటే ఎవరిదనా? ది లాటిన్ నేమ్ ఆఫ్ పొటాషియం ఈజ్ కాలియం, ది సింబల్ ఆఫ్ పొటాషియం ఈజ్ కే. సో పొటాషియం సింబల్ బి. అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ టిఐ, ఇది డైరెక్ట్. టిఐ అంటే ఎవరు? టైటానియం. సో 4. నెక్స్ట్ ఈఎస్, ఐన్స్టీనియం. ఈఎస్
అర్థమైందరా? ఇది ఎప్పుడు మనం ఈజీగా చెప్పగలము? మనకి కాన్సెప్ట్ మీద ఒక ఐడియా ఉన్నప్పుడు మాత్రమే ఈ బిట్స్ మనం ఈజీగా చెప్పగలము. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లో కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి మీరు జస్ట్ ఆప్షన్ క్వశ్చన్ చూసిన వెంటనే ఆప్షన్ పెట్టేస్తారు. మీరు కాన్సెప్ట్ చూడలేదనుకో ఈ బిట్స్ మీకు ఏం అర్థము. కాబట్టి బిఫోర్ వీడియోస్ కంపల్సరీ ఫాలో ఉన్నాను. సో నేను ప్రతిరోజు డైలీ నేను పెడుతున్నాను. ఓకే, కాన్సెప్ట్కి కంటిన్యూషన్ ఉంటుంది. 1 డే కూడా మిస్ అవ్వద్దు. మీరు కంటిన్యూస్గా మీరు ఒక నోట్స్ పెట్టుకుని ఆ నోట్స్ ఫాలో అవ్వండి. మీకు అది లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. 6th క్లాస్ స్టూడెంట్ నుంచి స్టార్ట్ చేసి బీటెక్ స్టూడెంట్ వరకు ఇవి వినొచ్చు. ఓకేనా? ఎవరు మిస్ చేయొద్దు. కంపల్సరీ వీడియోస్ని ఫాలో అవ్వండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. ఒక వీడియోలో మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.